ఇడ్లీ ఎంత మృదువుగా మెత్తగా దూదులు ఉన్నట్టే ఉన్నాయండి. అసలు మన ఇంట్లో పెద్ద పెద్ద సైజులు ఎలా తయారు చేసుకుంటాం అలాగే తయారు చేశారనమాట. మంచి ఫ్లేవర్, మినప ఫ్లేవర్ వస్తుంది. మంచి రవ్వ తక్కువ మినప ఫ్లేవర్. కొంచెం తీసి ప్రక్కన పెడతాం కదా, చీమలకి సూక్ష్మజీవులు ఏదో ఒకటి తినేస్తాయి అనమాట. మనం మా వారు అన్నట్లు నవ్వులే అవసరం లేదు, జారిపోతుంది మెత్తగా. ఇడ్లీలు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టంతో తింటారండి ఇక్కడ. ఎంత బాగుంది. ఆహా అమృతం. సాయి తల్లి, నేను ఇడ్లీ తింటున్నానయ్యా. బంగారు తల్లి, నీకు ఇడ్లీ ఇష్టం కదా, ఇడ్లీ ఎంజాయ్ చేస్తున్నానయ్యా. పూరి కానీ దోశ కానీ నువ్వు లైక్ చేయి. మా చిన్న పాపకి ఇడ్లీ అంటే ఎంతో ఫేవరెట్ అండి, ఎంతో ఇష్టం. తనకి ఫ్యాన్ అనమాట ఇడ్లీ. ఎంత రుచిగా ఉన్నాయో బంగారు తల్లి, అద్భుతం, అమృతం ఎక్క. సూపర్ సూపర్. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. దూదులు ఉన్నట్లే ఉన్నాయి. అయిపోయింది మరి రెండో ఇట్లే తెలియట్లా ఎనిమిది నేను కూడా అంత బాగున్నాయి. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. బ్రాడీపేట 22వ లైను సుజాత టిఫిన్స్ కార్నర్లోనే ఉంటుందన్నమాట. భార్య భర్తలు ఇద్దరు చాలా కష్టపడుతున్నారు. గిరిజన ఏదో ఊరు అని చెప్పారండి, పల్లెటూరు. అక్కడి నుంచి వచ్చేసి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అనమాట. ఎందుకంటే టిఫిన్ సెంటర్ పెట్టుకొని కష్టపడుతున్నారు, కష్టజీవి. ఓకేనా, ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి.